వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పెన్షనర్ల కమిటీ 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసి లక్షలాది మందికి సంబంధించిన సమస్యలను తీర్చిన వారికి సమస్యల పట్ల పరిష్కరించే విధంగా వారు వెళ్ళిన తర్వాత ఈరోజు తమకు తామే ఈరోజు ఇరకాటంలో పడిపోయారు. పెన్షనర్లు వారికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోగా, వారి సమస్యలను పరిష్కరించకపోగా వారిని పెన్షన్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసేటట్టుగా వేధిస్తున్నది. దీనంతటికి కారణం ఎవరు, ఏంటి, ఎందుకు అనే విషయాలపై ఈరోజు మనతో చర్చించడానికి మనతోని 35 సంవత్సరాల పాటు ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సేవలు అందించి విరామం పొందిన తర్వాత విరామం లేకుండా ప్రదక్షిణలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు, పదవి విరమణ చేసుకున్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు మనతోటున్నారు. వారికి ఫోర్ సైడ్స్ టీవీ వారి సేవలను గుర్తిస్తూ ఈరోజు వారి సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వాల దృష్టి తెప్పించడానికి నిన్న జరిగిన రివ్యూ కమిటీలో వారి అంశంపై ఎలాంటి చర్చ లేకుండానే ముగింపు చేయడాన్ని నిరసిస్తూ ఆ విషయంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా తత్వరలోనే కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ పెన్షనర్లకు సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఈరోజు మనతోటి తన ఆవేదనలను, తన ఆవేశాన్ని, తన బాధలను, ప్రజలను, ప్రభుత్వాలను విన్నవించుకోవడానికి ఈరోజు మనతోటి జాయిన్ అయినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వీరగోని పెంటయ్య గారు, అలాగే రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులైనటువంటి జీవన్ రాజ్ గారు, అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్, మనకు ఎన్నో విధాలుగా చదువులు చెప్పి మనకు ఒక దారిలో పెట్టి భారత భవిష్యత్తునే మార్చి ఒక బ్రహ్మాండమైన టీచర్ ఉద్యోగానికి విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుడు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ జక్కుల దేవదానం గారికి ఫోర్ సైడ్స్ టీవీ ఆహ్వానం పలుకుతూ వారి సమస్యలను, వారి ఆవేదనను, వారి బాధలను పంచుకోవడానికే మాత్రం ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై ఫస్ట్ మనం ఒకసారి వీరగోని పెంటయ్య గారి దగ్గరికి వెళ్దాం. వీరగోని పెంటయ్య గారు వాస్తవానికి చూసినట్టయితే ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అనేక సమస్యలతో సతమతవుతున్న సమయంలో ఈరోజు ఇలా పెన్షనర్స్ ఆఫీస్ అంటే వెంబడి తిరగడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంపై మీరు మీ ఆవేదనను, మీ సమస్యలను ఒకసారి ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి అందజేయండి సార్, ప్లీజ్. ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పెన్షనర్లు సామాన్యంగా వృద్ధులని ఈ సమాజం కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మీరు మా పెన్షనర్లు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా సమస్యల గురించి ప్రజల దృష్టికి, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోవడానికి చొరవ తీసుకున్నందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెన్షన్ అనేటువంటిది ఒక హక్కు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా పెన్షన్ అనేటువంటిది ఒక హక్కు. ఆ హక్కును భంగం కలిగించే విధంగా ఇదివరకు చాలా ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి. ఎన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పటికీ కూడా పెన్షనర్లుగా సంఘటితంగా ఉండి ప్రజల సహకారంతో, ప్రజల మద్దతుతోటి ప్రభుత్వ విధానాలు సరైంది కాదు, పెద్ద మనుషులైనటువంటి మా జ్ఞానం సమాజాన్ని ముందుకు పోవడానికి ఉపయోగపడ్డది, 35-40 సంవత్సరాల సేవా కాలం లోపల ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నుండి వచ్చినటువంటి చాలా మంది మేమైతే సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి కానివ్వండి, ఒక దురాఘాతాల గురించి కానీ, అది కాదు ఒక మంచి సమాజాన్ని ఎట్లా నిర్మించాలి అని ఒక హితకరమైనటువంటి వాక్యాలు చెప్పి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము చాలా కృషి చేసినటువంటి వాళ్ళం. అయితే
ఈ రకంగా చేసినటువంటి మాకు ఇవాళ ప్రభుత్వాలు మాకు ఇచ్చేటి ముఖ్యంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ఇవ్వవలసినటువంటి వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించకుండా తన సంక్షేమ పథకాల కోసం వైపు మళ్లించుకుంటుంది. దాంట్లో చాలా వరకు మేము కూడబెట్టుకున్నది, మేము లీవ్ ఎన్కాష్మెంట్ మేము ఆపుకున్నది, అట్లాగే మేము ప్రావిడెంట్ ఫండ్ లాంటివి మేము ఆపుకున్నాయి. ఇట్లా మేము సేవ్ చేసుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదు. అట్లాగే మాకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా వాటిని ఆపుతుంది. అట్లాగే మాకు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మాకు ముఖ్యంగా హెల్త్ బాధ్యత ప్రభుత్వానికి, మా హెల్త్ చూసుకోవాల్సింది. ఇవాళ ప్రభుత్వము రియంబర్స్మెంట్ ఎన్కాష్మెంట్ రియంబర్స్మెంట్ చేసుకోవడానికి ఇస్తున్నది. అట్లా కాదు, మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే రియంబర్స్మెంట్ కాదు. రియంబర్స్మెంట్ చేయడం ద్వారా మీరేం చేస్తున్నారు, బయట హాస్పిటల్ లోపల 1,00,000 నుండి మినిమం దవాఖానకు పోతే ఒక రోజుకు 1,00,000 రూపాయలు వేస్తా ఉన్నారు. ఒక 5 రోజులు ఉంటే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. అటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మేము ఖర్చు పెట్టుకున్న డబ్బులు ఇవ్వమంటే కూడా మాక్సిమం ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ అయితేనే అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యాధులకు మాత్రమే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు పరిస్థితున్నారు. అయితే ఇట్లా కాదు, మేము 1% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు, మీరు మాకు ప్రతి ఎంప్లాయీకి ఒక 600 రూపాయలు మీరు ఆరోగ్య కోసం అని చెప్పి ఇస్తున్నారు. ఆ 600 రూపాయలు తీసుకోండి, లేదా మొత్తం 600 రూపాయలను తీసుకోండి, లేదా 1% మా బేసిక్ పే నుంచి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం పెన్షనర్లుగా అని చెప్పి మేము ప్రభుత్వానికి అంటే మా దగ్గర నుంచి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అంతకుముందు ప్రభుత్వం అయితే అసలు మీ డబ్బులే అవసరం లేదు, మేమే చాలా ఉదారత్వం ప్రదర్శిస్తున్నాం, మేమే మొత్తంగా పేమెంట్ చేస్తామన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వచ్చి ఇంతకాలం అవుతున్నది, వీళ్ళు కూడా మేము ఇస్తామన్న డబ్బులు కూడా తీసుకొని మాకు ఇవ్వడం. మాకు హెల్త్ బెనిఫిట్ ఈహెచ్ఎస్ ఏ హాస్పిటల్కి పోయినా కూడా మాకు ఉచితంగా వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దీనికి ప్రభుత్వం అంగీకరించింది కూడా. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు అధికారానికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెన్షన్లు పట్ల కానీ తర్వాత ఉద్యోగుల పట్ల కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, మేము వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలన్నీ కూడా మర్చిపోయి మరి మమ్మల్ని ఈ రకంగా వేధిస్తున్నారు. ఇప్పుడు మేము ఖర్చు పెట్టినటువంటి ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఖర్చు పెట్టినటువంటి 800 కోట్ల రూపాయలు మేము హాస్పిటల్కి చెల్లించినాం. ఆ 800 కోట్ల రూపాయలు హాస్పిటల్ చెల్లిస్తే మాకు కేవలం మొన్న అడగంగా ఈ కమిటీ ఆ కమిటీ అని చెప్పి మాకు ఇచ్చింది కేవలం 170 కోట్లు మాత్రమే. ఇట్లా ఈ వేధించుడు వద్దు. మా పెన్షనర్ల యొక్క అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. మాకు వెంటనే ఏ హాస్పిటల్కి పోయినా బయట ప్రపంచంలో వివిధ దేశాల లోపల ఈ పెద్దవాళ్ళు అంటే వయసు పైబడిన వాళ్లకు చాలా హానర్ చేస్తారు. వాళ్ళ ఒక సమాజానికి ఒక అసెట్ గా వాళ్ళు గుర్తించి వాళ్ళ యొక్క సేవలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇంకా వాళ్ళ జ్ఞానానికి అదనంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతనమైనటువంటి విషయాలను కూడా వీళ్ళతోటి నేర్పించుకొని మా ద్వారా పిల్లలకు చెప్పిస్తున్నారు, మా ద్వారా ఉద్యోగులకు చెప్పిస్తున్నారు, మా ద్వారా సమాజానికి చెప్పిస్తున్నారు. కానీ ఈ మన దగ్గర మాత్రము ఒక అక్కరకు రాని వస్తువుల్లాగా ఈ పెద్ద మనుషులందరినీ కూడా ఒక మూలకు వదిలేసి వాళ్ళ అనారోగ్యానికి గురైన వాళ్ళ ఏ అవస్థ ఉన్నా కూడా అక్కడ నడుస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మా సమస్యల మీద కమిటీలు అంటున్నారు, ఏ కమిటీ కూడా దానికి పరిష్కారం లేదు. అడగంగా కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ విన్న తర్వాత ఈ కమిటీ ఆక్పై కమిటీ అన్నది తప్ప డబ్బులు విధించింది ఏమీ లేదు. అయితే ఇంకొక విషయం కూడా, మరి డబ్బులు లేవు అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఖర్చులకు డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తుంది? అది కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మీరు చేస్తున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఖర్చులు చేస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ ఏకరు పెట్టడం సందర్భోచితం కావచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వృధా ఖర్చులు చాలా ఉంటున్నాయి. మరి అవి మా వరకు వచ్చినప్పటికే మీకు ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు కలిగించడం లేదు. కానీ మీకోసం మాత్రం ఉదాహరణగా ఖర్చు పెట్టడానికి ఏమి ఇబ్బందులు ఉండవా? ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నప్పుడు తన పిల్లలకు తన కుటుంబ సభ్యులకు అవసరాలు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడో ఆ తీర్చాల్సిన బాధ్యత మరి ఇంతమంది మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మరి మీరు ఇదే నా చేయవలసినటువంటి బాధ్యత అని చెప్పి కూడా మేము వాళ్ళ పెద్ద మనుషులుగా మరొకసారి మీ దగ్గర వస్తాను పెంటా గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జీవన్ రాజ్ గారి దగ్గర వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో వెళ్ళిన వాగ్దానాలు
అమలు పరచకుండా ఈరోజు మీరేదైతే దాచిపెట్టుకున్న సొమ్మునే మిమ్మల్నే ఇవ్వడానికి ఈరోజు అంటే ఈరోజు వారికి సంబంధించిన మీ సొమ్మునే మళ్ళీ మీకు వాపసు చేయడానికే ఈరోజు వారు వెనక ముందవుతున్నారు. ఈ విషయంలో అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆందోళన చేపట్టినా కూడా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అంతే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రతి నెల వందలాది మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్న సమయంలో వారికి 6 నెలల లోపే వారికి రావాల్సిన మొత్తం బకాయాలు చెల్లించాల్సిందిగా ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు ఇప్పుడు మన మిత్రులు పెంటే గారు చెప్పినట్టుగా కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే, అది రింబర్స్మెంట్ సంబంధించింది. ముందుగాల మీరు వెచ్చించిన తర్వాతనే వారికి 800 కోట్ల రూపాయలలో కేవలం 170 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే దర్దాపుగా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగస్తులకు 12,000 నుండి 20,000 వరకు 15,000 వరకు బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. దీని మీద మీరేమంటారండి? అప్రాక్సిమేట్లీ మాత్రమే మనకు తెలిసిన విషయం. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జీవన్ రాజు గారు. సార్, అందరికీ నమస్కారం సార్. ముందుగా ఫోర్సెస్ టీవీ వారికి ప్రత్యేకంగా మేము పెన్షనర్ల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా సమస్యలే కాదు, సామాజిక సమస్యల పట్ల కూడా ఫోర్సెస్ టీవీ వాళ్ళు డిబేట్లు నిర్వహించి డైరెక్ట్గా మరి ప్రభుత్వానికి ఈ సమస్యలు చేరే విధంగా ప్రయత్నిస్తున్న మీకు మేము కృతజ్ఞతలు సార్ చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ఈ పెన్షనర్ల సమస్యలలో 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ఒకటేమో ఆర్థిక భారము లేనటువంటివి, ఒకటి ఆర్థిక భారం ఉన్నటువంటివి. మళ్ళీ ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా వచ్చే సమస్యలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అప్పుడప్పుడు మరి వివిధ రకాల జీవుల ద్వారా పెన్షనర్లను ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ముందుగా మేమేమంటున్నామనంటే, ఆర్థిక భారము చెల్లించలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి కాస్త ఓపిక పట్టండి, మీకు మేము అన్ని చెల్లిస్తాము అని చెప్పడమే కాదు, ఎన్నికల సమయంలో స్పష్టంగా ఈ పెన్షనర్లు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద వారు హామీలను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి మిగతా ప్రధానమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారో వాటిని నెరవేర్చడంలో 1,000 కోట్ల రూపాయలు మరి అదనంగా బడ్జెట్ ను మించినటువంటి ఖర్చులు పెడతా ఉన్నది ప్రభుత్వం. అది ప్రభుత్వ బాధ్యత కూడా, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ పెన్షనర్లు కూడా ప్రభుత్వంలో ప్రజలలో ఒక భాగం కాదా? పెన్షనర్లు మాత్రం ప్రభుత్వ సౌకర్యాలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధమైనటువంటి మరి వాటిని ఉపయోగించుకునేటువంటి హక్కు పెన్షనర్లకు ఉందా లేదా అని ఈ రోజు మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నామనంటే, ఆర్థిక భారం లేనటువంటి వాటిని కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు సార్. అది మా బాధ. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 సెప్టెంబర్ 1 నుంచి తీసేసి న్యూ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. అదే అమలు చేయడానికి ఇప్పుడు జీవో తీసింది. సరే, 21 సంవత్సరాలు దాటినా గానీ ఇంతవరకు అసలు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ఎలా నడుస్తుంది ఏందనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉద్యోగులకు లేదు. అదట్లా ఉండగా ఈ కొత్త స్కీమ్ లో ఏదైతే 10% బేసిక్ పే ఏదైతే ఉందో కట్ చేసి 12% ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి కలిపి రిటైర్మెంట్ సమయంలో 60% ఒక పెన్షన్ నిధిలో జమ చేసి, ఒక షేర్ మార్కెట్ లో జమ చేసి, ఒక 40% మాత్రమే డిడక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. అంటే ఏమన్నట్టు, ఇందులో ఈ గ్రాట్యుటీ ఇప్పుడు ఈ రోజున 16 లక్షలు సీలింగ్ ఉంది సార్. ఎంత పెన్షన్ ఎంత బేసిక్ ఉన్నా గానీ ఈ 16 లక్షలలో మరి ప్రభుత్వం నిజానికి ఇచ్చింది ఎంత అన్నట్టు? ఒక 8 లక్షలు అన్నట్టే సగం. అంటే మరి మిగతా ఇంకొకటి మాకు అత్యధికంగా లాభం అయ్యేది కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్. అది 40% ఆఫ్ బేసిక్ పెన్షన్ మేము కమ్యూట్ చేస్తే మాకు దాని ప్రకారంగా మరి ఒక సుమారుగా 1,000 రూపాయలు కనుక మేము కమ్యూటేషన్ చేస్తే 1,02,200 రూపాయలు మాకు వస్తాయి. అయితే అది 61వ ఏట అమ్మితే, 21 ఏళ్ళకి అమ్మితే ఆ లెక్క. ఏజ్ పెరిగిన కొద్ది ఇంకా తగ్గుతాయి. అయితే
ఈ కమ్యుటేషన్ అనేది 15 సంవత్సరాలలో రికవరీ చేస్తున్నది మా దగ్గర. దాంట్లో కూడా ఒక దోపిడీ జరుగుతా ఉన్నది. 10 సంవత్సరాల 8 నెలలకు లేదా 11 సంవత్సరాల 3 నెలలకు అంటే 135 నెలలకు మేము ఏదైతే కమ్యుటేషన్ వాల్యూ కింద ఒకే మొత్తంలో ముందుగా తీసుకున్నామో ఆ అప్పు అనుకోండి, అది ఆ అప్పును మేము చెల్లిస్తున్నాం. దాన్ని 180 నెలలు మా నుండి మినహాయిస్తా ఉన్నారు. దీన్ని మేము ప్రశ్నించి ఇటీవల కోర్టులలో కూడా కేసులు వేయడం వల్ల కొంత ప్రభుత్వం దాని మీద అంటే కోర్టులు జోక్యం చేసుకోవడం వల్లనే, ప్రభుత్వం చేసింది ఏం లేదు. అది అది ఇప్పుడు నిలుపుదల చేశారు 135 ఏళ్లకు. అదొక సమస్య. అది ఆర్థిక పరమైంది. ఎలా అవుతుంది చెప్పండి? డబ్బులు ముందుగా లోన్లు ఇస్తున్నారు, రికవరీ చేస్తున్నారు. మేము రికవరీ చేయవద్దు అని అంటే కదా మీరు మాకు ఆర్థిక భారం మా మీద వేసిందని ప్రభుత్వాలు చెప్పాలి. ఇది ఎంతవరకు న్యాయం? గ్రాట్యుటీ విషయంలో కూడా అలాగే ప్రజలలో అందరిలో ఉద్యోగులలో కూడా ఒక అయోమయ స్థితిని నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు ఈ రోజున స్టేట్మెంట్లు చేయడము, జీవోలు తీయడము ఇవన్నీ చేస్తా ఉన్నారు సార్. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒకటి. తర్వాత ఈ ఉద్యోగుల భద్రత అనేది ప్రజల ఆరోగ్య భద్రతలో కూడా ఒక భాగం. ఈ భాగంలో దానిలో ఒక భాగంగా అప్పుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఈ విషయాల సందర్భంగా మేము జ్ఞాపకం చేసుకోవాలి సార్. మరి 2005లో ఏపీ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1974 అనే దాని క్రింద మాకు ఒక జీవో ఇచ్చి ఈ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను వర్తింపజేయడం ద్వారా అంతవరకు నామమాత్రంగా ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ విధానంలో మార్పు వచ్చింది. దాన్ని క్రమంగా 2 లక్షల రూపాయల మాక్సిమం సీలింగ్ కు పెంచి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది సార్. 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు ఇప్పుడు మాక్సిమం సీలింగ్ లో ఉన్నాయి. ఇది ఎంత ఆర్థిక నష్టం కలిగిస్తున్నదంటే ఈ రోజున మరి ఒక ఉద్యోగులు గాని, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు గాని వీళ్ళందరూ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ అర్ధాంతరంగా ప్రాణాలు వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఇది అవ్వ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనేటువంటి చందం సార్. దీనికి ఏం చేసిండ్రు? మేము మీకు హెల్త్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటికీ సార్ కేసీఆర్ కూడా మరి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఒక 2 కాగితాలు ఇట్లా మేము అధికారంలోకి రాగానే మీకు తీసిస్తామని చెప్పడం జరిగింది. సర్వీస్ రూల్స్ విషయంలో కూడా అదే మాట అన్నాడు. అందరం నమ్మినము, మరి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఆ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందో మాకు అర్థమైంది. మేము ఇప్పుడు ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి పెన్షనర్ల పాత్ర చాలా కీలకమైనది. ఈ విషయాలు ప్రభుత్వాలు, ఈ పార్టీలు కూడా ముఖ్యంగా గమనిస్తున్నట్టుగా అనిపిస్తలేదు నాకు. ఎందుకనంటే ఈ రోజున తెలంగాణ పెన్షనర్స్ దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. మరి తెలంగాణ పెన్షనర్లు 3 లక్షల మంది వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్లు కేవలం వాళ్ళు ఒక్కలే తింటున్నారా సార్? కాదు కదా. వాళ్ళ కుటుంబాలకు అభివృద్ధికి ఏ ఖర్చు పెట్టినా కానీ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆదాయం రాకున్నా కానీ పరోక్ష ఆదాయానికి కారకులైతున్నాము. అంతేకాకుండా మేము మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండడానికి ఉపయోగపడే పెన్షన్ ఏదైతుందో దానివల్ల ప్రభుత్వాల పట్ల ఒక సానుకూల వైఖరి, పార్టీల పట్ల ఒక సానుకూల వైఖరి అనేది ఏర్పడుతున్నది. అది గమనించకుండా పెన్షనర్లు ఊరికే కూర్చొని తింటున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా మా మీద వేయడం జరుగుతా ఉన్నది సార్. దీన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. అయితే ఎప్పుడు వచ్చినాక తెలంగాణలో ఒక సామెత ఉన్నది సార్. ఏంటంటే రెట్టి వచ్చే మొదలాయి అని ఒక సామెత. ఈ ఈహెచ్ఎస్ విషయంలో మాత్రం అది ఖచ్చితంగా 100% నిజమైందని చెప్పాలి సార్. ఎందుకంటే గత ప్రభుత్వం సార్, ఒక చిన్న విషయం, 1 నిమిషం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 8 అక్టోబర్ 2024 నాడు 186 అనేటువంటి జీవో తీశారు సార్. ఈ కమిటీ ఈ పెన్షనర్ల సమస్యల మీద, ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దాని మీద ఎలా ముందుకు వెళ్లాలో చెప్పాలని చెప్పి 12 మంది సభ్యులను నియమించాలి దాంట్లో అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే ఆ కమిటీ 186 జీవో ప్రకారంగా ఏ కమిటీ అయితే ఫామ్ అయిందో అప్పుడు కూడా ఒక ప్రజాప్రభుత్వమే కదా తీసింది. అది ఒక ప్రభుత్వమే కదా. ప్రభుత్వంలో ఒక జీవో వెళ్ళింది అని అంటే దాని వ్యాలిడిటీ అనేది తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి కదా.
ఆ జీవోనే మేము అమలు చేయమంటున్నాం. ఎప్పుడు మళ్ళీ కొత్తగా మొదలయ్యి కొత్త సమస్య, కొత్త కథ, కొత్త విధానం కాదు. ఇది పాతది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి పిఆర్సీ కమిషనర్ గారు, తర్వాత తెలంగాణ మొదటి పిఆర్సీ కమిషనర్లు స్పష్టంగా 1% బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ వాళ్ళ నుండి మినహాయించి, మరి ప్రభుత్వం ఒక మ్యాచింగ్ గ్రాంట్ ఏర్పాటు చేసి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా వీరికి నగదు రహిత చికిత్సలు అందాలి, హెల్త్ చెకప్లు ఉండాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటికీ మరి 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. మళ్ళీ ఇప్పుడు కమిటీలు అంటున్నారు. దీనికి మేమైతే ఎంత మాత్రం కూడా ఒప్పుకోం సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒక కమిటీ ఇచ్చారు. తర్వాత ఇచ్చినటువంటి ఏదో డిఆర్ఎస్ రిలీఫ్లు 2, ఇంకొకటి అన్యాయం సార్, చూడండి మీరు, 2 డిఏలు మంజూరు అని పేపర్లలో మన ఎద్దు కన్నులంత అక్షరాలతోటి పెద్ద టైటిల్ పెట్టి ఇచ్చారు. ఏంటండి 6 నెలల ఏప్రిల్ 2026లో ఇయ్యబోయేటువంటి డిఏను ముందుగానే డిక్లేర్ చేయడము, అది మరి పత్రికల వాళ్ళు, మరి మీడియాలు ఇవన్నీ కూడా దాన్ని హైలైట్ చేయడము. ఇది ప్రజల దృష్టిలో ఏమున్నదంటే 2 డిఏలు వచ్చినాయి, ఇన్ని బకాయిలు వచ్చినాయి, తర్వాత 29 నెలల బకాయిలు, 29 నెలల బకాయిలు పెట్టి 28 కిస్తులలో ఇవ్వడం. అంతకుముందు 17 నెలల బకాయిలు, మన 24 నెలల బకాయిలు 17 కిస్తులలో ఇవ్వడం. ఇట్లా 18 కిస్తులలో, పిఆర్సీ బకాయిలు 36 కిస్తులలో ఇవ్వడము. ఇది అసలు ఏం వస్తుంది, ఏం పోతుంది, ఏందనేది ఏమి తెలియనటువంటి పరిస్థితి సార్. మరి అదే ఉద్యోగులతో సమానంగా మాకు కూడా ఆదాయ పన్నును మినహాయిస్తా ఉన్నారు. మేము కూడా మా పెన్షన్ లో ఆదాయ పన్ను రెగ్యులర్ గా చెల్లిస్తా ఉన్నాము. ప్రభుత్వం చేసేటువంటి కృషికి, ప్రభుత్వం చేసేటువంటి సామాజిక ఉపయోగపరమైనటువంటి కార్యక్రమాలకు మా వంతుగా మేము ఆర్థికంగా కూడా మేము వారికి వెసులుబాటు కల్పించే విధంగా మేము చేస్తా ఉన్నాం. మేము కోరుతున్నది ఏంటి సార్, మాకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ క్రింద నగదు రహిత చికిత్స అందించండి. అవసరమైతే ఇప్పుడు మొన్న 500 రూపాయలతోని మేము చేస్తా ఉన్నారు. మీరు 500 కాదండి, ఇప్పుడు మాకు 600 రూపాయలు మెడికల్ అలవెన్స్ ఇస్తా ఉన్నారు. అది కూడా తీసేసుకొని మాకు ఆ మందులు కూడా ఇవ్వండి. మీరు వెల్నెస్ సెంటర్ ద్వారానో ఇంకా కొన్ని ఆరోగ్య కేంద్రాల ద్వారానో మాకు కావాల్సినటువంటి మందులు ఇవ్వండి. మాకు కావాల్సినటువంటి వైద్య పరీక్షలు చేయించండి ఏడాదికి ఒకసారైనా. మాకు కావాల్సినటువంటి చికిత్సను అందించండి, నగదు రహిత చికిత్స. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS ను ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ పెన్షన్ స్కీమ్ తీయగానే ఆగమేఘాల మీద మరి 21 ఏళ్ల క్రితము అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున CGHS అనేది కనబడతలేదా వాళ్ళకు? సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ క్రింద వాళ్ళకి ఎటువంటి చికిత్సలు అందిస్తా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, దాన్నే అమలు చేయండి. లేదంటారు సరిపోదు మీకు అని అనుకుంటే మా దగ్గర నుండి ఇంకా అధిక మొత్తం తీసుకొని చేయండి. కానీ పెన్షనర్లోనంటే కేవలము ఊరికే కూర్చొని తింటున్నటువంటి ఒక మరి సోమరిపోతులుగా మమ్మల్ని చిత్రీకరించకండి, మమ్మల్ని అట్లా బదనం చేయకండి. మీరు ఇవ్వనటువంటి డిఏలకు, ఇవ్వనటువంటి పిఆర్సీ ఇంటీరియర్ రిలీఫ్ కూడా ఎంత దారుణంగా 5% ఇంటీరియర్ రిలీఫ్, అది కూడా కేసీఆర్ ఇచ్చిపోయిండు. ఇది ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అవుతుందండి. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా పిఆర్సీ బకాయిల విషయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతా ఉన్నది. మాకు 2 ఏళ్ళు, అంతకుముందు ఒక్కొక్క ఏడాది నష్టపోయినాం, ఇప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ తెలియదు. కాబట్టి ఇవి ప్రజలకు మీ మీడియా ద్వారా ఇవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతలో ఫోర్సెట్స్ టీవీ చేస్తున్న కృషి మరొక మరి నేను అభినందిస్తాను. రైట్ సార్, జీవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చూస్తే ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట, ఓడనంత వరకు ఓడమల్లన, ఓడదిగంగానే బోడమల్లన లాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంటే కేవలం 35 సంవత్సరాల పాటు ప్రజాసేవలు చేసిన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇంత నిర్లక్ష్య వైఖరిగా వారి సమస్యలను పట్టించుకోకపోగా వారికి రావాల్సిన బకాయిలను మాత్రం పెద్ద ఎత్తున ఇవ్వని దాంట్లో కూడా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ మీడియా పత్రికలలో, మీడియా ఛానళ్లలో ఎక్కువ శాతం ప్రకటనలు ఇచ్చుకుంటూ ఈరోజు అంతా ఒక అయోమయం సృష్టిస్తున్నట్టుగా మనం జీవన్రాజు గారు చెప్పారు. ఈ విషయంపై డానియల్ గారు మీరేమంటారండి? తర్వాత నేను లాస్ట్కు కంక్లూడ్గా మన జక్కుల దేవానందం గారికి వస్తాను, కానీ ప్రస్తుతం డానియల్ గారు మీరు చెప్పి తర్వాత మనం దేవానందం గారికి వెళ్దాం. ప్లీజ్ డానియల్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్.
నమస్తే సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. ఫోర్ సైడ్స్ టీవీకి నమస్కారం అండి. సార్ గో హెడ్ సార్. మంచి సబ్జెక్టుతో ముందుకు వచ్చారు, ప్రజల ముందుకు. చాలా విషయాలని ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు చర్చించారు. మీరు గమనించారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు ఉద్యోగులను, పెన్షనర్లను కూడా ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టింది. Yes. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే కాంగ్రెస్ లో కానివ్వండి, అన్ని పార్టీలలో కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి పెన్షన్లను ఆపేసి ఎమ్మెల్సీకి ఒక పెన్షను, ఎమ్మెల్యేకి ఒక పెన్షను, ఎంపీకి ఒక పెన్షను, ఎన్నిసార్లు గెలిస్తే అన్ని పెన్షన్లు తీసుకుంటూ ప్రజా సొమ్మునంతా దుబారా చేస్తూ ఈ ప్రభుత్వాలు బతుకుతా ఉన్నాయి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు వారధిగా ఉంటూ, అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్లకు కనీసం పెన్షన్ ఇవ్వకుండా, పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా సతాయించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. ఇది దేశం యొక్క దివాలా కోరుతనాన్ని తెలియజేస్తా ఉన్నది. ఇట్లనే పోతే దేశం పూర్తిగా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చాలా దేశాలలో ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ పెన్షనర్లు ఎవరైతే భారతదేశంలో, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి సమస్య ఏం కాదు, చాలా రాష్ట్రాలలో ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పెన్షనర్లందరికీ బేషరతుగా పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల 800 కోట్లు ఇచ్చుకుంటూ పెన్షనరీ బెనిఫిట్స్, జీపీఎఫ్ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. మీరు చూడండి, దారుణమైనటువంటి విషయము, పెన్షనరీ బెనిఫిట్సే కాకుండా ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ను కూడా సంవత్సరాల తరబడి వాటిని చిన్నాభిన్నం చేసి ఆ నిధులను కూడా ప్రభుత్వాలు వాడుకొని ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయనంటే ఎంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలు చేసినటువంటి దాన్ని, ఆర్థిక పరమైనటువంటి దాన్ని ఎట్లా మనం అప్కమ్ చేయాలనేటువంటి ప్లాన్ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పైననే పడింది. దీన్ని అధిగమించడానికి పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని, ముఖ్యంగా ఉచితాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి ఉచితాలు ప్రజలను మభ్యపెట్టేటిగా ఉన్నాయి. ఓన్లీ ఓట్ల రాజకీయాల కోసమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు అప్రమత్తమై లేదా ప్రజలు పని చేసుకొని బతికేటువంటి విధానాన్ని అది రూపుమాపేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఉచితాల మీద కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఉచితాల పైన కూడా సబ్ కమిటీ వేసి ఏవి ఉచితాలు ఉండాలా, ఏవి ఉచితాలు తీసేయాలనేటువంటిది కూడా చూడాలి. మీరు చూస్తే వెనిజులా అనేటువంటి దేశంలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి వెనిజులా చిన్నభిన్నం అయిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోశారు. అట్లాంటి పరిస్థితి భారతదేశంలో, తెలంగాణలో రాకముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొంటే మంచిది అనేటువంటిది నేను గమనించినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఉచితాల పేరిట మీ బెనిఫిట్స్ మాత్రం ఉచితాలను ఉపయోగించుకుంటూ మిమ్మల్ని మాత్రం ఈరోజు మీ దాచుకున్న సొమ్మునే ఈరోజు తిరస్కరిస్తున్నారు. మీకు కావాల్సిన సొమ్ముతోనే మీరు ఏదో కలలు కన్నారు. అంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెళ్లిల్లో కానీ, ఇల్లు కట్టడాలో కానీ మనం చేయొచ్చు అనే విధంగా ఈరోజు మనం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని కాలయాపన చేస్తూ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ ఇచ్చిన కమిటీకి సంబంధించిన సిఫారసులను మాత్రం తొంగల దొక్కుతూ మిమ్మలను, మీ హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? 100% అండి. ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము ప్రతి నెల వాళ్ళు కాస్త కడుపును మార్చుకొని లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్లను మార్చుకొని ప్రావిడెంట్ ఫండ్లు దాచుకుంటారు. ప్రావిడెంట్ ఫండ్ను కూడా ప్రభుత్వాలు కాజేస్తున్నాయనంటే
ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనమే అనేటువంటిది మనం గమనించవచ్చు. టోటల్ గా ప్రావిడెంట్ ఫండ్ లో ఈ రోజు ఒక్క రూపాయి కూడా లేదు. అంతకంటే ముందు జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కి జిల్లా పరిషత్ సిఇఓనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్ తీసుకొని జీపీఎఫ్ సొమ్మును ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ లో కూడా ఏం లేదు. జిల్లా పరిషత్ వాళ్ళు కూడా అకౌంటెంట్ జనరల్ కి రాసి బడ్జెట్ తెప్పించుకొని స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీస్ ద్వారా మళ్ళీ ఆర్థిక శాఖ ద్వారా మళ్ళీ ఉద్యోగులకు డైరెక్ట్ గా చెల్లించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రతి ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ మీద ఆధారపడి 1 సంవత్సరానికి 6 నెలలకు తీసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి దాన్ని తీసుకునేటువంటి అవకాశం రద్దు చేసింది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ విషయంలో మేల్కోకపోతే రానున్నటువంటి కాలంలో ఉద్యోగులు తీవ్రమైనటువంటి సంక్షోభానికి నెట్టివేయడమే కాకుండా వాళ్ళు తప్పకుండా ఒక తీవ్రమైనటువంటి పోరాటంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సమస్యలు ఉద్భవిస్తాయో సమస్యలు తప్పకుండా ఆ ఉద్యోగిని గాని ఆ మనిషిని గాని పోరాటంలోకి నెట్టివేయబడతాయి అనేటువంటిది మనం చరిత్రలో చూసినటువంటి సత్యం. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేనటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎవరు పెట్టమన్నారు ఇన్ని ఉచితాలు? అసలు మీరు చూడండి, మహారాష్ట్ర నుండి నాటేసేటువంటి కూలీలు వస్తున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అపారమైనటువంటి సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉన్నాయి. కానీ ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. ప్రతి కార్మికుడు వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం కారణం కాకపోతే ఇంకేం సమస్య ఉంటది? కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకొని ఈ వలస వచ్చేటువంటి కూలీలను ఆపకపోయినట్టయితే కూలీలు కూడా కనుమరుగైపోయి అందరూ కూర్చొని తినేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వెనిజులా ఒక మంచి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ప్రపంచానికి. వెనిజులాలో అదే జరిగింది. ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేని స్థితిలో అది ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి రాజును గద్దె తెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. అట్లాంటిది ప్రజా ప్రభుత్వాలలో కూడా వస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇంకా పోరాటాలు ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఆ స్థితిలోకి నెట్టివేయకుండా ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు మనం ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్ గా దేవదానం గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పిఆర్సీల విషయంలో కానివ్వండి, ఎలాంటి డిఏల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కానీ దీనికి ఒకసారి మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కట్టు అది మనకు ఒకసారి మనం ప్రభుత్వాలు దీన్ని దృష్టికి తీసుకురావాల్సిన ఉండేది. అదే విషయంలో ఈరోజు 15 ఏళ్ల పాటు ఏదైతే మనం బకాయిలు ఏదైతే ఉన్నదో పీరియడ్కి సంబంధించిన వారి పూర్తిగా ఏదైతే రికవరీ ఉన్నదో 15 ఏళ్ల పాటు కాకుండా 12 ఏళ్లకే తగ్గించాలని ఒక డిమాండ్ మీద ఉన్నది. అలాగే 20 ఇయర్స్ లోపే ఫుల్ పిటిషనర్కి సంబంధించిన ఫుల్ పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఒకటి కూడా ఉన్నది. ఆ విషయంలో ఈ ప్రభుత్వాలు ఇంతకుముందు గతంలో అనేక సార్లు దీనికి ఆమోదం పలుకుతూనే చెప్తారు, మేము ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అది 20 ఇయర్స్కు సంబంధించిన ఫుల్ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, 15 ఏళ్ల నుంచి వెళ్ళి 12 ఏళ్లకు తగ్గింపు అనేది కానీ విషయంలో కానివ్వండి ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటూ పోయామో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరైతే ఉద్యోగ విరమణ చేస్తున్న ఒక ఉద్యోగస్తునికి 35 నుంచి వెళ్ళి 40, 50, 60, 70 లక్షల వరకు రావాల్సి ఉండగా ఆ వస్తాయనే ఆశతోనే అప్పులు తీర్చుకొని ఈరోజు ఆ అప్పులు తీర్చలేక ఆ వడ్డీలు కట్టలేక సతమవుతున్న ఉద్యోగస్తులకు సంబంధించింది లాస్ట్ కంక్లూడ్గా మీరు ఎట్లా దీన్ని తీసుకెళ్తారండి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరొకసారి ఫోర్ సైన్స్ టీవీ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఒక ప్యానెల్లో ఉన్న యొక్క పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మనం ఇంతకుముందుకు ఆల్రెడీ ఈ యొక్క అంశాన్ని చాలాసార్లు డిస్కస్ చేసి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని పోయినాం సార్. ఇక మొట్టమొదటి అంశం దీని లోపల మరి వీరు చెప్పిన అన్నింటినీ నేను ఏకీభవించుకుంటూ మరి యొక్క పెన్షన్ యొక్క రూల్స్ యాక్ట్ ప్రకారంగా మరి సెక్షన్ 7 ప్రకారంగా ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం సార్. డిటర్మినేషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ, ద ఎంప్లాయర్ షెల్ అరేంజ్ టు పే ద అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద యాక్ట్ ఈజ్ అన్ ఇండియన్ లా ఉన్నది సార్. అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత మరి 30 రోజుల లోపల అతనికి చెల్లించవాలా సార్. దీంట్లో వాళ్ళు రాసిన యొక్క యాక్టే సార్ ఇది. సో ఒకవేళ కనుక చెల్లించకపోయినట్టయితే
సింపుల్ ఇంట్రెస్ట్ గా పేబుల్ టు ద పర్సన్ టు whom the gratuity is payable within it is a paid simple interest. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ గా పే చేయమని అంటారు సార్. అంటే ఇప్పుడు మా ఎంప్లాయీస్, మా యొక్క ఉద్యోగులు, మా యొక్క మిత్రులందరూ కూడా మార్చి 24వ సంవత్సరం 2024వ సంవత్సరం రిటైర్డ్ అయిన కాలం నుండి నేటి వరకు దాదాపు 19 నెలలు గడిచినా గానీ మాకు రావాల్సిన మా ఉద్యోగులకు విరమణ చేసిన వారికి ఒక్క పైసా కూడా రాని యొక్క వైనము మనకు కనబడతా ఉన్నాయి సార్. దాంట్లో మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఆ యొక్క సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎట్లా అధిగమించాలి, ప్రభుత్వం ఏం చేయాలంటే నేను ప్రభుత్వానికి ఒక 2-3 సూచనలు చేయదలుచుకున్నాను సార్. ఈ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసుకున్నాం. సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. రాజ్యము ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజల్లో భాగమైన ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కూడా చూడవలసి. దేవదానం గారు ఒక్క నిమిషం అండి. ఇది సంక్షేమ పథకాలు వేరు, ఉచితాలు వేరు. సంక్షేమ పథకాలకు మీరు మాత్రం ఎవరు కానీ దానికి సంబంధించిన ఎవరు కూడా దానికి అడ్డు లేదు. కాకపోతే ఉచితాలు ఇచ్చి ఈ రోజు వారికి ఉచితాలు ఇచ్చిన అందువలన ఆ ఉద్యోగస్తులు ఎవరైతే యువకులు ఉన్నారో వారు వేరే వేరే అలవాట్లకు వెళ్ళిపోతున్నారు, పని లేకుండా వాళ్ళు సోమరిపోతుల్లాగా తయారవుతున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఏకవిస్తారా? అది 100% కరెక్ట్ సార్. ఇలా ఒక వ్యక్తిని మనము ఇంకా సోమరిపోతులుగా చేసి వారు పని చేయకుండా చేస్తుంది ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చి. మరి దానిలో ఉచితాలు ఇచ్చే యొక్క భాగం లోపల పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. పెన్షన్ ఎవరికి వస్తా ఉన్నది? మరి వాడు తనకు ఉచిత బియ్యం ఇస్తా ఉన్నారు, అది ఎవరికి వస్తా ఉన్నది? వాడు ఉచిత బియ్యం తీసుకుంటుండో పెన్షన్ తీసుకుంటుండో వాడు ఏ పని చేస్తాడు? అంటే ప్రభుత్వానికి కానీ మరి మనకు కానీ ఎటువంటి ఉత్పత్తి సాధకులుగా వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఈ యొక్క ఉచితాలన్నింటినీ తీసివేసి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉన్నది, అదే విధంగా మనకు రైతు బంధు ఉన్నది, అదే విధంగా ఫ్రీ బస్ ఉన్నది, అదే విధంగా ఫ్రీ రైస్ ఉన్నది, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఇవన్నీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి అధికమైన భారం పడతా ఉన్నది. అసలు యాక్చువల్ గా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ కు అందలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వానికి మా యొక్క ఉద్దేశం ఏంటంటే సంక్షేమం చేయండి, ఉచితాలను మీరు దాన్ని ఎక్కడైతే దాన్ని నిర్మూలించాలో, ఎక్కడైతే కట్ చేయాలో, ఎక్కడైతే వాటికి బ్రేక్ చేయాలో అది చేయవలసిన బాధ్యత ఉన్నది. అట్లయితేనే కొంత డబ్బు మిగులుతుంది. దాన్ని మీరు వేరే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. అదే విధంగా మాకు కూడా మరి రావాల్సిన యొక్క బకాయిలు చెల్లించవలసిన మరి చెల్లించే యొక్క ఆవశ్యకత మీకు ఏర్పడుతుంది అనేది తమరి ద్వారా ప్రభుత్వానికి మరి మనవి చేస్తున్నాం సార్. తర్వాత ప్రభుత్వము మరి ఆ అనవసరమైన దుర్భరమైన ఖర్చులు మరి దుబారా ఖర్చులు చేస్తామని ఆ ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకొని ఆదాయాన్ని మరి పెంచుకొని ఆదాయ వనరులను పెంచే యొక్క ఆలోచన చేసి ఆదాయ వనరులు ఏ విధంగా పెంచాలనే ఒక ప్రణాళికను తయారు చేసి ఆ విధంగా పోయి మాకు రావాల్సిన యొక్క మరి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలనేది మా యొక్క మనవి. ఇకపోతే మరి ఇంతకుముందుకు సార్ చెప్పినట్టుగా మనకు రావాల్సిన 180 నెలలు మేము సిబిటి అనేది మాకు మా యొక్క బేసిక్ పేలో 40% కట్ చేస్తాం సార్. అది 180 నెలలు చేస్తా ఉన్నారు. అది 180 నెలలు కాదని కోర్టు కూడా తీర్పిచ్చింది. 11 సంవత్సరాలు 3 నెలలకే మీ ఏదైతే మీ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అక్కడికే అది మొత్తం అయిపోతుంది అనేది మేము సూచించింది. అయినప్పటికీ ఇంకా కొంతమంది ఎస్టీఓలు ఇంకా కట్ చేస్తూనే ఉన్నారు. అవి అంతా కూడా ఇంకా పూర్తిగా మరి యొక్క అది అమలు అయితే లేదనేది నా యొక్క భావన. అది అమలు చేయాలి. మేరకు ఎంతైతే ఇచ్చిందో దాని మందమే వాళ్ళు కట్ చేసుకున్నట్టయితే బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం సార్. తర్వాత పోతే ఈహెచ్ఎస్ స్కీమ్ లోపల 1% సార్లు అందరు చెప్పారు. మరి కాంట్రిబ్యూషన్ తీసుకొని మాకు కావాల్సిన యొక్క వెసులుబాటు ఇవ్వండి, రియంబర్స్మెంట్ ఇవ్వండి. మేము ఇప్పుడు పెంటయ్య గారు ఉన్నాడు, వారు మొదటి నుంచి మమ్మల్ని ఉద్యమంలో నడిపించిండు. ఇంకా కూడా మరి ఇంకా మేము పెన్షనర్లు అయినా కానీ ఇంకా మరి ఉద్యమం చేయవలసిన అవసరత ఎంతైనా మరి ఏర్పడతా ఉన్నది. అటువంటి ఏర్పాటు జరగకుండా అటువంటి పరిస్థితులు ప్రభుత్వము మా లోపల కల్పించకుండా మరి ఏదైతే ప్రభుత్వము మరి యొక్క ఎన్నికల హామీలు ఇచ్చిందో, ఏదైతే ప్రభుత్వము మరి మా నుండి మరి ఆశిస్తా ఉందో, మరి రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ఇంకా కొన్ని రోజులు అయితే సార్ మనము ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు. మరి పెన్షనర్లదే ఎక్కువ అయిపోతుంది సార్. పెన్షనర్లు ఎక్కువ అవుతారు, ఉద్యోగులు సరే మరి ఉద్యోగులు అసలు
సర్వీస్ లో ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అట్లా మీరు ఉద్యోగాలు నియమించరు, మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఇయ్యరు, మరి మీరు కావాల్సిన యొక్క మరి దుబారా ఖర్చులు పెడతా ఉంటారు, మరి అదే విధంగా మీరు ఉచితాలు ఇస్తా ఉంటారు. మరి ఆ ఉచితాల ద్వారా కూడా మరి ఏం సాధిస్తారు? మీ యొక్క ఓట్ బ్యాంక్ కొరకు మీరేం ఉచితాలు ఇస్తా ఉంటారు, మమ్మల్ని ఏమో 30-40 సంవత్సరాలు ఒక్కొక్కరు పనిచేసిన వాళ్ళకు రావాల్సిన యొక్క ఈ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ మేము దాచుకున్న పైసలే, మీరేం మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, మీరేమో మాకు ఇచ్చేస్తలేరు. మీరు దాదాపుగా ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా వాడికి మరి పెన్షన్స్ ఉన్నాయి, మరి ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పెన్షన్స్ వస్తాయి, మరి మాకెందుకు ఇక్కడ ఆపుతా ఉన్నారు? పెన్షన్ ఇస్తాం మామూలుగా, కానీ మాకు రావాల్సిన బకాయిలు ఇస్తలేరు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీలు వాళ్ళ అసెంబ్లీకి రాకున్నా కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన యొక్క రాయితీలు కానీ వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు కానీ ఎప్పటికప్పుడు మీరు శాంక్షన్ చేస్తా ఉన్నారు. అటువంటి వాటిని కట్ చేసి, అటువంటి వాటిని దుబారా ఖర్చులను తక్కువ చేసి మరి మా ఎంప్లాయీస్ కు రావాల్సిన యొక్క అంశాలను ఇవ్వాలి. ఈ యొక్క కమిటీ వేయడం అనేది మీరు ముందుగా పెట్టారు సార్. ఈ కమిటీ వేయడం అనేది ఏ ప్రభుత్వాలైనా తాత్సారం చేయడానికి మాత్రమే ఈ కమిటీలు వేస్తా ఉంటారు. ఆ కమిటీలు ఇంతమట్టుకు ఎన్ని కమిటీలు వేసారు, ఆ కమిటీల యొక్క మరి వాటి యొక్క సిఫారసులను వేటి అమలు చేసారు, ఇప్పటి మటుకు సిఫారసులను అమలు చేయరు. మళ్ళీ ఇంకొక కమిటీని వేసి దాన్ని తాత్సారం చేసి ఇంకా మరి డ్రాగన్ చేస్తా ఉంటారు. రేపు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంటది, మేము ఏం మీకు ఇవ్వలేమని మళ్ళా ఒక 6 నెలలు మనకు తాత్సారం చేస్తా ఉంటారు. తర్వాత మన ఇంకా మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, మరి యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇట్లా మళ్ళీ ఒక 1 year మమ్మల్ని తాత్సారం చేసుకుంటూ చాలా మంది సార్ ఇంకొక విషయాన్ని తమ దృష్టికి మరి తీసుకొని వస్తున్నా. మరి కోర్టుకు పోయారు సార్ చాలా మంది. ఇప్పుడు కొంతమంది బ్రోకర్లు కూడా తయారయ్యారు. మా యొక్క పెన్షనర్ల మరి యొక్క దాన్ని ఏమంటారు, మా యొక్క వీక్నెస్ ను కూడా గమనించి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక మేము కోర్టుకు తీసుకుపోతాం, కోర్టు ద్వారా మీకు ఇప్పిస్తాం అంటే, కోర్టు ద్వారా వచ్చిన మరి ఆ యొక్క కోర్టు ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రభుత్వాలు అమలు చేస్తలేవు. మరి కొంతమంది ఏదో 2-3 మాత్రమే అమలైనాయి సార్. మరి వాళ్ళు ఇచ్చే వాటి లోపల దాదాపుగా మనకు ఇచ్చే గ్రాట్యుటీ కావచ్చు, మరి కమ్యూటేషన్ కావచ్చు 58.32% కాంపోజిట్ స్టేట్స్ అని అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 41.68 మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలి సార్. ఇది మనకున్న యొక్క గ్రాట్యుటీ లోపల ఉన్న యొక్క మరి క్యాల్కులేషన్. సో మరి ఆ కాంపోజిట్ గ్రాంట్ ఇస్తలేరు, తర్వాత కొందరికి తెలంగాణ గ్రాంట్ ఇస్తలేరు, కొందరికి మరి ఇట్లా కోర్టుకు పోయిన వాళ్ళకు నేను వాళ్ళని అడిగిన సార్, వాళ్ళు ఏం చేసినంటే ఈ కాంపోజిట్ గ్రాంట్ లో ఉన్న అమౌంట్ మాత్రం పడ్డాయి సార్, ఇంకో గ్రాంట్ పడలేదు. అంటే దాని ద్వారా మాకు ఇప్పుడు ఎన్ని పైసలు వస్తున్నాయి తెలుస్తలేవు, ఏది వస్తుందో ఏది రావడం లేదు కూడా తెలియని యొక్క పరిస్థితి సార్. సరే ఇంకోటి GIS అనేది గ్రూప్ ఇన్సూరెన్స్, ఒకవేళ మేము చనిపోయినా ఏదైనా కానీ వాళ్ళకు అది ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ కూడా అది ఎంత సార్ ఒక 80-90,000 ఉంటుంది. అది అవి కూడా మరి రాని యొక్క పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికీ మూలము ఏదైతే వాళ్ళు మరి ప్రభుత్వం ఇవాళ వారికి ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆదాయ వనరులకు కావాల్సిన అన్వేషణ చేయాలి, ప్రణాళిక చేసుకోవాలి. మాకు రావాల్సిన యొక్క అమౌంట్ ఏదైతే ఉందో తప్పకుండా ఇవ్వాల్సిన అవసరత ఉన్నది. అవి మీరు ఉచితాలను బంద్ చేస్తారా, లేకుంటే మరి మీ యొక్క దుబారా ఖర్చులను బంద్ చేసుకుంటారా, మరి మీ యొక్క వనరులను పెంచుకున్నప్పటికీ ఏదైనప్పటికీ ప్రభుత్వాలు మాకు రావాల్సిన యొక్క మాకు హక్కుగా రావాల్సిన యొక్క డబ్బులు మాకు మరి చెల్లించి మానసికంగా ఈ యొక్క రిటైర్మెంట్ వయసు లోపల మేము మానసికంగా శారీరకంగా ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుటకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని నా యొక్క తమరి ద్వారా మరి మనవి చేస్తా ఉన్నా సార్. ఇదే విషయంపై పెంటా గారు ఉన్నారండి. పెంటే గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం దేవదాన గారు చాలా చక్కగా ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు 3 లక్షల మంది పెన్షనర్స్ అయినప్పటికీ ఆ 3 లక్షలకు మనం అట్లీస్ట్ 4తోని మన మల్టిపుల్ చేసుకున్నా కూడా ఇప్పుడు దర్దాపుగా 12 లక్షల మంది అవుతారండి. 12 లక్షల మంది వీరు ఎంతమంది కుటుంబ సభ్యులు కనుక ఒక్కసారిగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తే వారు ఖచ్చితంగా దిగి రావాల్సిందే. అదే విషయంపై ఇంకో మాట మనం దేవదానం గారు ఏమన్నారంటే, కోర్టుకు వెళ్ళినప్పటికీ ఈ కాంపోజిషన్ ఫండ్కు సంబంధించింది అలాగే తెలంగాణ కాంపోజిషన్ ఫండ్కు సంబంధించింది కూడా ఈరోజు దళారీలు ఎవరైతే ఉన్నారో వారిని మోసపూరిత మాటలు నమ్మి వీరు వెళ్తున్నారు, అక్కడ కూడా మోసపోతున్నారు. అక్కడ కోర్టు వారు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చెల్లించడానికి నిరాకరిస్తున్నది, కాలయాపన చేస్తున్నది. కమిటీల ద్వారా ఏమీ సాధ్యం కాదు. కమిటీలు వేస్తే కేవలం టైం కిల్లింగ్ మాత్రమే, టైం పర్చేసింగ్ మాత్రమే, దీనికి కాలయాపన మాత్రమే. మరొకసారి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఎన్నికలలో ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నాయో ఆ విషయంలో మీ సర్వీసులను కూడా మరొకసారి ప్రభుత్వం ఉపయోగించుంటుంది ఖచ్చితంగా. ఈ విషయంపై మీరు ప్రభుత్వాన్ని ఎలా దీన్ని దానికి సంబంధించిన ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్. మీరు చెప్పే అంశానికంటే ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక పాయింట్ అంటే మాదొక డిమాండ్ ఒకటి మిగిలిపోయింది. అది తీసుకురావడానికి ఏమిటంటే, ఇప్పుడు పోయిన పార్లమెంటరీ సెషన్స్ లోపల ఫైనాన్స్ బిల్ అని ఒక బిల్ ప్రవేశపెట్టారు సార్. ఆ ఫైనాన్స్ బిల్ లోపల ఏం చెప్పారంటే 1/1/2026 నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఆర్సి కానీ పిఎల్ కానీ 1/1/26 కంటే ముందు ఉన్న వాళ్ళకు వర్తించదు, 1/1/26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది అనమాట ఆ చట్టంలో. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ, ఎందుకంటే 1/1/2026 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఓపీఎస్ లో ఉండరు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉండరు, కొద్ది మంది మాత్రమే మిగిలిపోతారు. చాలా మంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కిందనే ఉంటారు. కనుక వాళ్ళకు ఈ డిఏలు ఈ పిఆర్సీలు ఏం వర్తించాయి. అది చట్టం చేసింది. అయితే ప్రభుత్వం పాలసీలను సమర్థించి ప్రమోట్ చేసేటువంటి మాలో ఉన్నటువంటి కొంతమంది అది ఏదో ఆమె ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందని, లేకుంటే ఇదంతా ఏం కాదు తీసేస్తారని. పార్లమెంట్ లో మీకు కూడా తెలుసు, ఒకసారి చట్టం చేసిన తర్వాత అంతేందుకు ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, చట్టం చేశారు కానీ అది తాత్కాలికంగా దాన్ని ఆపిపెట్టారు. కానీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే దాన్ని చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ పార్లమెంట్ లో కూడా చట్టం చేసింది, అది చట్టాన్ని రద్దు చేయలేదు. ఆ అవగాహన మనకు కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని ఓపీఎస్ నుంచి సిపిఎస్ గా మార్చినప్పుడు కొద్ది రోజులు చాలా రాష్ట్రాలు దాన్ని అమలు చేయలేదు. కానీ వెంటనే అంటే కొద్ది రోజుల తర్వాత అన్ని రాష్ట్రాలు దాదాపుగా అది ఓపీఎస్ ను మానుకొని ఇప్పుడు సిపిఎస్ స్కీమ్ కిందకి వచ్చేసి ఇవాళ ఉద్యోగులకు చాలా నష్టం చేస్తున్నది. ఇంతకుముందు మా జీవన్ రాజ్ సార్ అన్నట్టుగా లేదా మా దేవదానం సార్ అన్నట్లుగా వాళ్ళు సిపిఎస్ లా రిటైర్ అయిన వాళ్ళు లెక్క లేదు, పత్రం లేదు, వాళ్ళ పెన్షన్ డబ్బులు అసలు ఎక్కడ లెక్కలేని పరిస్థితి. అట్లాగే రేపు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టము రేపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసినట్లయితే రేపు మాకు ఇక ఇప్పుడు ఏదైతే వేతనం వస్తున్నదో అది మాత్రమే వస్తుంది, అది తప్ప మిగతా ఏది రాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా అంటే ప్రత్యేకించి ఒక చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ఎజెండా మీద ఒక చర్చ లేదు, దాని మీద ఒక విమర్శ లేదు, ఏమి లేకుండా ఒక ఫైనాన్స్ బిల్లో పెట్టి దాంట్లో ఆమోదింపజేసుకొని రేపు నువ్వు ఎప్పుడు దాన్ని అమలు చేసేది తెలియదు. ఇది మనకు నెత్తి మీద వేలాడుతుంటారు కత్తి లాంటిది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రిటైర్ పెన్షనర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఒక సౌకర్యం పొందుతున్నామో ఆ సౌకర్యాన్ని మరి కట్ చేసేటువంటి పార్లమెంట్ లో చట్టం చేయడం ఏమిటి అనేటువంటిది కూడా ఒక సరైన విధానం కాదు. అట్లాగే ఇంతకుముందు మా దేవదానం అన్నట్లుగా మేము పెన్షనర్లము 30 మంది అనుకుంటున్నారు కావచ్చు, కానీ మాకు ఒక కుటుంబం ఉంటుంది, మాకు కొడుకులు ఉంటారు, మాకు బిడ్డలు ఉంటారు, మాకు మనవలు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద సంఖ్యలో ఉంటారు. వాస్తవానికి మేము చాలా ప్రభావం చేయగలం, ఎందుకంటే మేము చాలా అనుభవజ్ఞులం, చాలా ప్రభుత్వాలను చూసిన వాళ్ళం, చాలా ఎన్నికలను చూసిన వాళ్ళం, ఎన్నో ఎన్నికలను నిర్వహించిన వాళ్ళం. ప్రజలు ఎట్లా ప్రభావితం అవుతున్నారు, ప్రభావితమైన ప్రజలను మేము ఏ రకంగా ప్రభావితం చేయగలమో మరి ఈ ప్రభుత్వం గమనిస్తున్నట్టు లేదు. మా వలన ప్రభుత్వానికి మాకు నష్టం చేసినట్లయితే ప్రభుత్వానికి మేము ఏ రకంగా జవాబు చెప్పాలో అదంతా తెలియనంత అమాయకులం కాదు. వయసు వచ్చింది, అనుభవం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఇవంతా కూడా మేము వేస్ట్ ఏం చేసుకోము. కనుక ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉన్నది. పెన్షనర్స్కి ఏవైతే మేము అడుగుతున్నదేం గొంతెమ్మ కోరికలు కాదు, ఆల్రెడీ ఇంతవరకు జరుగుతున్నదాన్ని సరిగ్గా అమలు చేయమంటున్నాం. మేము కొత్త కోరికలు నేను ఏం కోరటం లేదు. అందుకని చెప్పి ప్రభుత్వం తప్పనిసరిగా గమనించాల్సి ఉంది. పెన్షనర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే మేము ఉన్నామో మేము ప్రజా సమూహాన్ని చాలా చేయగలిగినటువంటి శిక్ష మాది, మమ్మల్ని ఇగ్నోర్ చేయవద్దని చెప్పి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కంక్లూడ్ గా ఇప్పుడు రాజు గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజు గారు, ప్రస్తుతం ఏదైతే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి కంక్లూడ్ గా ఈ రోజు కమిటీలు వేసి కాలయాపన ఏదైతే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదో దీన్ని వ్యతిరేకిస్తూనే ఈ రోజు ప్రభుత్వానికి సూటిగా మీరు ఏదైతే సలహాలు ఏదైతే ఇవ్వాల్సుకున్నారో ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ ఒకటే, మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఆర్థిక పరమైనవి కాకుండా
ఉన్నటువంటి మా సమస్యలను తక్షణం పరిష్కరించండి. అందులో ఆర్థిక పరమైనవి కాని వాటిని కూడా కొన్ని ఆర్థిక పరమైనవి అనేటువంటి భ్రమను అందరికీ కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటివి మానుకోండి. ఆర్థిక పరమైనవి కావు అనేది ఏమంటున్నాము? నిజానికి మెడికల్ ఇది ఈహెచ్ఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆర్థిక పరమైనది కాదు. ఎందుకంటే వీఆర్ రెడీ టు పే ద ఇన్సూరెన్స్ అమౌంట్. కాబట్టి దాన్ని పరిష్కరించండి ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని సమస్యలు మీరు దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టకండి. అందులో ఏంటంటే కనీసము పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్ చనిపోయినప్పుడు ఇచ్చేటువంటి డెత్ రిలీఫ్ మినిమం 30,000, అది మినిమం 30,000 ఆఫ్ డెత్ రిలీఫ్ ను మీరు ఏడాదిల కొద్దీ ఉంటే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. అది పెద్ద అమౌంట్ కాదు. అటువంటివి తక్షణమే అంతకు ముందు ఎవరైతే ఉద్యోగి గాని పెన్షనర్ గాని చనిపోతే ఆ చనిపోయిన శవం దగ్గరికే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ పోయి చెల్లించి ఆ తర్వాత డ్రా చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సౌకర్యం. అంత చిన్న సౌకర్యాన్ని కూడా మేము ఈ రోజు డిమాండ్ చేసినటువంటి దుస్థితికి రావడం చాలా బాధాకరం. తర్వాత జీపీఎఫ్ లాంటివి మేము దాచుకున్న డబ్బు కంప్లీట్ 100% మేము దాచుకున్న డబ్బు, దానికి సరిగ్గా లెక్కలు చెప్పడం లేదు. తర్వాత అంతకుముందు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పరిషత్ కానీ డిఓ కానీ కంట్రోలింగ్ అధికారులు మాకు డైరెక్ట్ గా వెంటనే చెల్లించేవాళ్ళు పార్ట్ ఫైనల్ పేమెంట్ కానీ. అవి ఈ రోజున ఆ చేతుల నుంచి పోయి లాస్ట్ కు ఈ కుబేర్లో పడడము, రాష్ట్ర స్థాయిలో అవి మంజూరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడము, అది మానుకోండి. మా లెక్కలు మాకు కరెక్ట్ చూపించండి. ఇప్పుడు ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఎట్లయితే ఆన్లైన్ లో మాకు వస్తుందో అటువంటివి ఇవ్వండి ఉద్యోగులకు. మేము కేవలం పెన్షనర్ల సమస్యలే కాదు, ఉద్యోగుల సమస్యల పట్ల కూడా మేము మాట్లాడుతున్నాం. అటువంటివి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. తర్వాత ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లో వచ్చేటువంటి 50,000, 1,00,000, 10,000, 20,000 అవి కూడా ఏడాదిలో కొద్ది గడపడం కరెక్ట్ కాదు. తర్వాత ఎర్నల్ ఎన్కాష్మెంట్, ఇది కూడా మీరు అనుకున్నట్టుగా ఆర్థిక పరమైనది కాదు. ఎందుకనంటే ఇది ఉద్యోగి 30-40 ఏళ్ళు సర్వీస్ చేసినాక ఒక 200-300 రోజుల మ్యాక్సిమం లో అతడు ఎర్నల్ లీవ్ కానీ హాఫ్ పే లీవ్ కానీ అతడికి ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ డబ్బులు మీరు దాన్ని ఆర్థిక భారం కింద లెక్క కట్టకండి, మేము కోరేది అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్థిక భారం అని అంటే కేవలము గ్రాట్యుటీ లో సగము, కమ్యూటేషన్ చేయడంలో సగం. ఈ కమ్యూటేషన్ ది కూడా నేను ఇంతకుముందు చెప్పాను, 180 నెలలు రికవరీ చేసి మా దగ్గర వడ్డీకి వడ్డీ లాగుతున్నారు. అది సరే, అది ఎట్లా కోర్టు తీర్పులు ఇస్తే అట్లా చేస్తాం కానీ అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజున రాను ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ అయిన రోజునే వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క పక్క అంతా చేసి చెక్కులు ఇస్తా ఉన్నారు. మన దగ్గర కూడా ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనకు రిటైర్మెంట్ కంటే ముందు 15 నెలల రోజుల ముందే పెన్షన్ మంజూరై వచ్చి అతడు రిటైర్ అయినటువంటి మరుసటి రోజే ట్రెజరీలో బిల్లులు సమర్పించి తీసుకునేటువంటి అవకాశం ఉండే. అటువంటివి చేస్తలేరు. కాబట్టి మేము అనేది ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఇచ్చేటువంటి ఉచితాల గురించి మేము ప్రశ్నిస్తలేము, అది ప్రభుత్వ పాలసీ. ఆ ప్రభుత్వ పాలసీలో మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటారా, రిజర్వేషన్ లాంటివి పెట్టి ఏ రాజకీయాలు చేసుకుంటారో మాకు తెలియదు. కానీ మేము అనేది ఏంటంటే ప్రజల సమస్యలు పట్టించుకోవడం అని అంటే కేవలము వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉచితాలు ఇచ్చి వాళ్ళను సోమరిపోతులుగా తయారు చేయడం మాత్రమే కాదు, వాళ్ళను ఒక చైతన్యవంతులైనటువంటి వ్యక్తులుగా వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటివి నేర్పించడము, అది చాలా ముఖ్యం. ఈ రోజున మేము ఇంతకుముందున్నటువంటి టీచర్స్ ఆర్గనైజేషన్ లో కూడా మేము కామన్ స్కూల్ విధానము అనేటువంటిది, శాస్త్రీయ విద్యా విధానం అనేటువంటిది మా ఆకుల భూమయ్య గారు దాని మీద ఒక పుస్తకాన్ని కూడా రాశారు. మరి అటువంటివి అమలు చేయమని మేము కోరడము, అది దాని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల రేపు ముందు మరి మిత్రులు మన డానియల్ గారు అన్నట్లుగా అది ఒక వెనిజులా లాగా మన దేశాన్ని తయారు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటది. కాబట్టి మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నామనంటే ఒక విద్య మరియు వైద్యం ఈ రెండు మాత్రమే అందరికి ఎలాంటి ఇంట్లో క్యాస్ట్ కానీ రిజర్వేషన్లు కానీ ఏది అవసరం లేకుండా అప్పర్ క్లాసు, లోయర్ క్లాసు, బ్యాక్వర్డ్ క్లాసులు ఏది వద్దండి,
మనిషి పౌరుడు అంతే, మన దేశ పౌరుడు. ఆ పౌరునికి ఒక మంచి విద్యా విధానాన్ని, ఒక ఆరోగ్యకరమైనటువంటి వైద్య విధానాన్ని ఇవ్వండి. మీరు ఒక చైనాలో ఒక సామెత ఉంది, ఏమనంటే చేపను పట్టి ఇవ్వడం కాదు, చేపను పట్టే నేర్పునివ్వండి అని ఒక సామెత. కాబట్టి అలా ఏ దశలో అతడు విద్యను ఆపేసినా ఆ పిల్లవాడు ముందు అతనికి బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానం కలిగే విధంగా ఒక శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేసేటువంటి దిశలో ప్రయత్నం చేయండి. ఈ రోజున మీకు ఈ ఉచితాలు బంద్ చేయడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది కావచ్చు, కానీ ఈ రోజు చాలా మంది ఆలోచించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మీరు చేసే ప్రయత్నం మంచిదైనప్పుడు తప్పకుండా మీకు మద్దతు ఇస్తారు, మీ పార్టీని గెలిపించుకుంటారు, మీకు ఒక మంచి పేరు వస్తుంది, చరిత్రలో మిగిలిపోతారు. అంతేగాని ఈ రకంగా ఏదో ఈ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రజలకు మధ్య ఏదో అగాధాన్ని సృష్టించి, అపోహలు సృష్టించి వాళ్ళు ప్రజలే వ్యతిరేకించే విధంగా ఈ రోజు ఉద్యోగుల మీద, పెన్షనర్ల మీద మీరు ఏవైతే ఒక దమన నీతిని ప్రదర్శిస్తున్నారో దాన్ని మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ తక్షణమే మరి ఈ నగదు రహిత చికిత్స అందించడంతో పాటుగా మరి ఆర్థిక భారం లేనటువంటి మా సమస్యలను వెంట వాటిని పరిష్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం మించిపోయింది కాబట్టి దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. సార్, ప్రజలు మాత్రం ఉచితాలు కోరుకుంటలేరు, వారు ఉచితాలు ఏ మాత్రం కోరుకుంటలేరు, కావాలని ప్రజలకు మభ్యపెడుతూ ఈరోజు రాజకీయ నాయకులు తన పబ్బం కట్టుకోవడానికి, రాజ్యాధికారం సాధించుకోవడానికే ఈరోజు ఉచితాలు ప్రవేశపెట్టి ప్రజలను ఒక పక్కదోర పెడుతున్నారని మన జీవన్ రాజు గారు చెప్తున్నారు. దాన్ని ఏకభిస్తున్నారా? ఇంకో విషయం ఏంటంటే 92 లక్షల మనకు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయండి. రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత? 4 కోట్లు. 92 lakhs వైట్ రేషన్ కార్డ్స్ ఉండే, దానికి అనుకూలంగా 3 జత చేసుకోండి. అంటే సగానికి సగం ఈరోజు మనం మొత్తం బిలో పార్టీలో ఉన్నామండి. దాన్ని ఎలా వర్ణిస్తారో చెప్పి ప్లీజ్ కెన్ కంక్లూడ్ ద డిబేట్. రైట్ సార్, ఓకే సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉచితాలు ద్వారా ఏ ప్రభుత్వం అయితే ఒకసారి ఉచితాలను బంద్ చేసి చూస్తే ఆ ప్రభుత్వం ఒకసారి కూలిపోతుంది, కానీ ఈ ప్రజలు కొంచెం సోమరిపోతులు కాకుండా ఒక ఉత్పత్తి సాధకులుగా అవుతారు అనేది నా యొక్క అభిప్రాయం సార్. ఇక రెండవది చూసినట్టయితే ఈ ఉచితాలు ఎవరికైతే ఇస్తుందో అర్హులైన వారికి ఆ ఉచితాలు అందుతలేవు. ఉదాహరణకు కళ్యాణ లక్ష్యం తీసుకోండి, వాడు 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాడు, కానీ ఇక్కడ 1,16,000కు తర్వాత అప్లై చేసుకుంటాడు. అదే విధంగా పెన్షనర్స్ చూడండి, వానికి పెన్షన్ వస్తుంది, వానికి కారు ఉంటది, తర్వాత అదే విధంగా వాళ్ళకు భూమి జాగా ఉంటది. అదే విధంగా రైతు బంధు ఉంటది, 100 ఎకరాలు ఉన్న వానికి రైతు బంధు వస్తుంది. ఫ్రీ కరెంటు ఎవరైతే మరి చేయలేని వారికి ఇప్పుడు రైతు బంధు ఉద్యోగులకు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నిటి కూడా ఒక సీలింగ్ పెట్టి దాన్ని కట్ చేసినట్టయితే ఈ ఉచితాలు అనేటివి కొంచెం తగ్గవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఉచితాలను మీరు ఇచ్చే దాని లోపల కూడా మరి మీరు నిర్మోహమాటంగా వాటి మీద మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇచ్చినట్టు అయితేనే ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తూ ఉంటది, అసలైన అర్హునికి ఆ యొక్క పథకాలు అనేది అందుతుంది, తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది కూడా నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం సార్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దళిత బంధు ఉన్నది, తర్వాత ఇంకొక లోన్ ఉన్నది, ఇచ్చినోనికే మళ్ళా ఇస్తా ఉన్నారు. వాళ్ళ మీద రివ్యూ లేకుండా అయితే ఉంది. ఒకటి 10 లక్షలు తీసుకున్నాడంటే వాడు ఏం అభివృద్ధి చెందిండు, వాడు ఏమన్నా మరి ఆ యొక్క వస్తువులు కొనుక్కొని అమ్ముకున్నాడా, లేకుంటే దాని నుంచి అభివృద్ధి అయిందా, మరి లేదా మళ్ళీ తిరిగి వెనక లైన్ లో వస్తా ఉన్నది. ఇట్లా తద్వారా అసలు బెనిఫిషియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైరోకార్ లేకనో ఇటువంటి ఉన్నోళ్ళు ఉంటారో వాళ్ళకి అసలు బెనిఫిషియర్ కు రావడం లేదు. కాబట్టి ఉచితాలను కానీ సంక్షేమ పథకాలను కానీ మరి అర్హులకు ఇవ్వాలనేది నా యొక్క మనవి. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అనేది నా యొక్క ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం అయిపోయింది కాబట్టి ఇంకొకసారి మనం డిబేట్లో మాట్లాడుకుందాం సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలలో 35 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి తన సేవలు అందించిన ఈరోజు ఎవరైతే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగస్తులు అన్నారో వారి బాధలను మనం విన్నాం. అంటే వాస్తవానికి చూసినట్టయితే కొంతమంది ఉద్యోగస్తులు 0.0001% ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు లబ్ధి పొందవచ్చు, అనేక మార్గాల ద్వారా
డబ్బులు సంపాదించుకున్నారొచ్చు, అంటే దొడ్డిదారిన డబ్బులు సంపాదించారు, కానీ వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించిన అసెట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు ఎంత ఆవేదనకు గురి అవుతున్నారో మనం కళ్ళారా చూశాం. వారి విషయం పట్ల ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపట్లేదు, వారికి సానుకూలంగా వారికి ఎందుకు సానుకూలంగా ప్రదర్శించలేదు, అలాగే వారికి రావాల్సిన డబ్బులనే, వారికి రావాల్సిన బెనిఫిట్స్లనే ఎందుకు విడుదల చేస్తలేదు. ఈ విషయంపై ఒకసారి చిత్తశుద్ధితో ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కానీ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ప్రతివిరమణ చేశారో అలాగే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా రేపు ఇదే బాధలు అనుభవిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రభుత్వానికి సరైన పద్ధతిలో సలహాలిచ్చి సరైన పద్ధతిలో ఒక గాడిలో ప్రభుత్వాలను నడిపిస్తారని ఆశిస్తూ రేపు రాబోయే కాలంలో మరొకసారి డిబేట్ నిర్వహించే వరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి, పెన్షనర్కు వారికి రావాల్సిన బకాయాలు, వారికి రావాల్సిన బెనిఫిట్స్, వారికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా అందేటట్టు ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మరొక కార్యక్రమంతో ఈరోజు పాల్పంచుకున్నందుకు మనకు సంబంధించిన వీరగోని పెంటా గారికి, బద్దం డానియల్ గారికి, సివి జీవన్ రాజ్ గారికి, జక్కుల దేవాదానం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ ముందుకు వస్తాం. ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.